చాలా మంది స్టూడెంట్ కి ఒక డౌట్ ఉంటదండి, నేను స్టూడెంట్ ని జాబ్ చేయట్లేదు కదా, మరి డబ్బులు ఎలా సంపాదించాలని అనుకుంటారు. పేరెంట్స్ మీద బర్డెన్ అవ్వకుండా సెల్ఫ్ ఎర్న్ చేయాలని చాలా మంది కోరుకుంటారండి. స్టూడెంట్స్ కి అడిషనల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి? టైం ఉంటది, ఎనర్జీ కొంచెం ఉంటది. చదువుకుంటూ మనీ ఎట్లా ఎర్న్ చేయాలని ఒక 10 ways చెప్తానండి. This is Sharath. Let's start work on trading. వై షుడ్ స్టూడెంట్స్ ఎర్న్ ఎర్లీ? అసలు స్టూడెంట్స్ ముందే ఎందుకు ఎర్లీగా అమౌంట్ అనేది ఎర్న్ చేయాలి అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ లో ఓన్లీ బుక్స్ మాత్రమే కాదండి, మీ ఫ్యూచర్ ని కూడా సెట్ చేసుకోవాలండి. అంటే సైడ్ ఎర్నింగ్స్ గురించి కూడా మీరు ఆలోచించాలి. ఈ ఎర్నింగ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే అండి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. కొంచెం రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇంట్లో వాళ్ళ మీద బర్డెన్ పెట్టకుండా టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ అనేది అవుతారు. అంటే వరల్డ్ బయట ఏముందనేది కూడా తెలుస్తుంది స్టడీ అవ్వక ముందే. ఈ 10 ways తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, మీ రెజ్యూమ్స్ లో కూడా మీరు హైలైట్స్ అనేవి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా మంచి జాబ్, పెద్ద జాబ్ కి వెళ్ళినప్పుడు మీకు యూజ్ అవుతుంది స్కిల్స్ అనేవి. సో ప్రాక్టికల్ గా ఒక 10 ways ఉన్నాయండి. ఆ 10 ways చెప్తాను, వినండి. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రీలాన్సింగ్ అండి. అంటే మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అని నేర్చుకోండి, వీడియో ఎడిటింగ్ అని నేర్చుకోండి, కంటెంట్ రైటింగ్ అని నేర్చుకోండి, వెబ్సైట్ డిజైన్స్ అని నేర్చుకోండి అండి. ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఫైవర్స్ వెబ్సైట్ ఉంది, అప్వర్క్ వెబ్సైట్ ఉంది. దీంట్లో మీరు ఫస్ట్ ఫ్రీలాన్సర్ గా రిజిస్టర్ అనేది అవ్వండి. మీరు ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు అండి. ఎవరికైనా వీడియో ఎడిటింగ్ అవసరం ఉందనుకోండి, ఈ వెబ్సైట్ అప్వర్క్ కానివ్వండి, ఫైవర్ దాంట్లోకి వెళ్ళి మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అంటే మీకు ఒక వీడియో ఎడిట్ చేయండి, ఆ వీడియోకి ఒక 1000 రూపీస్ ఇస్తాను, 2000 ఇస్తాను. డైరెక్ట్ మీరు ఎవరికైతే వీడియో ఎడిటింగ్ అవసరం ఉంటుందో వాళ్ళు ఈ ఫైవర్ వెబ్సైట్ కానివ్వండి, అప్వర్క్ వెబ్సైట్ లో ఉంటారు. కాబట్టి మీరు ఈ స్కిల్స్ నేర్చుకోండి. ఫస్ట్ ఈ స్కిల్స్ నేర్చుకోవాలంటే మీరు అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం కూడా లేదంటే యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, వాటిని చూసుకుని ఫస్ట్ బేసిక్ అయినా నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో యూట్యూబ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళకి కానివ్వండి, వీడియో ఎడిటింగ్ అనేది చాలా అవసరం ఉందండి. కంటెంట్ రైటింగ్ అవసరం ఉంది. ప్రతి ఒక్క బిజినెస్ కి వెబ్సైట్ అనేది అవసరం ఉంది. కాబట్టి ఇవి నేర్చుకోండి స్కిల్స్ అనేవి. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. నేనేం ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలి అంటే, మీరు స్టూడెంట్ కదండి, ఏదో ఒక సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్ ని మీ జూనియర్స్ కి నేర్పించండి. గూగుల్ మీట్ ద్వారా లేదంటే జూమ్ ద్వారా అయినా కూడా మీరు నేర్పించవచ్చు. ఈ గూగుల్ మీట్, జూమ్ మీట్ అనేది బేసిక్ ప్లాన్ తీసుకున్నాను అనుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కూడా నేర్పించవచ్చు. గూగుల్ మీట్ అయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కోడింగ్ అనేది చాలా డిమాండ్ ఉందండి ఇప్పుడు. కొంచెం చిన్న అమౌంట్ అనేది మీ జూనియర్ చార్జ్ చేసి మీరు నేర్పించారు అనుకోండి, మీకు నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళకు కూడా సబ్జెక్ట్స్ ఏమన్నా కొంచెం పూర్ ఉన్న వాళ్ళు ఉంటారు, సబ్జెక్ట్స్ లో నాలెడ్జ్ లేని వాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా క్లియర్ చేశారు అనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కాబట్టి కొంచెం దీని మీద ఫోకస్ అనేది చేయండి. పార్ట్ టైం జాబ్స్ చేయండి. కాఫీ షాప్ లో క్యాషియర్ లాగా, డెలివరీ పార్ట్నర్స్ ఉన్నాయి కదా అండి, స్విగ్గీ, జొమాటో ఉంది. ఈ స్విగ్గీ, జొమాటోలో మీరు ఫ్రీ ఉన్న టైంలో ఆన్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఆ టైంలోనే ఆర్డర్స్ వస్తాయి. వాటిని మీరు ఆర్డర్స్ ని డెలివరీ చేసినా కూడా మీకు ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ర్యాపిడో ఉంది. ర్యాపిడో కూడా మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే ఈవినింగ్ టైమ్స్ లో మెజారిటీగా కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారంట ర్యాపిడో వాళ్ళు. చాలా తక్కువ అవర్స్, ఫ్యూ అవర్స్ వర్క్ చేయడం వల్ల మీకు డీసెంట్ అమౌంట్ అనేది వస్తుంది ఎవ్రీ మంత్. ఖాళీగా ఉండడం కంటే ఈ డెలివరీ పార్ట్నర్ లాగా ఉండి మీరు ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేయడం 100 to 200% బెటర్ అండి. స్టాక్ మార్కెట్ లెర్నింగ్ చేయండి. స్టాక్ మార్కెట్ అనేది ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అండి. ఏదో పాత వాళ్ళు ఓల్డ్ పీపుల్స్ లాగా అది గ్యాంబ్లింగ్ అనుకోకండి. ఇది మన ఇండియాలో లీగల్, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు, మన చుట్టుపక్కల చూసే కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం అండి. ఇది నేర్చుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. కాకపోతే గుర్తు పెట్టుకోండి, మీరు అమౌంట్ లేదు, నేను కొంచెం మిడిల్ క్లాస్ అనుకున్న వాళ్ళు మాత్రం స్టాక్ మార్కెట్ ని ఇగ్నోర్ అనేది చేయండి. లేదు మా ఫ్యామిలీ కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అప్పర్ మిడిల్ క్లాస్ అనుకున్న వాళ్ళు, ఫాదర్ మదర్ కొంచెం సపోర్ట్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళు కొంచెం ఎర్న్ చేసుకొని దాని తర్వాత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. తొందరగా మనీ అనేది జనరేట్ కావాలనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్ మీద ఫోకస్ అనేది చేయకండి స్టూడెంట్స్. లేదు కొంత టైం అనేది నా దగ్గర ఉంది, నేను ఇన్వెస్ట్ చేసి నేర్చుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రం స్టాక్ మార్కెట్ మీద ఫోకస్ అనేది చేయండి అండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా మస్ట్ అండి. మీరు ఎంత అమౌంట్ ఎర్న్ చేసినా కూడా దాన్ని ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఎందుకంటే ఒక రిచ్ పీపుల్ కి ఒక పూర్ పీపుల్ కి తేడా అదే. పూర్ పీపుల్ ఏం చేస్తాడు, సంపాదించుకుంటాడు, ఖర్చు పెట్టేస్తాడు. రిచ్ పీపుల్ ఏం చేస్తాడు, సంపాదించుకొని కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అది ఫ్యూచర్ లో వాళ్ళకు యూజ్ అనేది అవుతుంది. కాబట్టి ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందంటే టెక్స్ట్ చేయండి ఒకసారి. మా టీం వాళ్ళు మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నచ్చితే జాయిన్ అవ్వండి క్లాసెస్ లో. అఫిలియేట్ మార్కెటింగ్ అండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఏదైనా కంపెనీ ఒక ప్రొడక్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తే కానీ ఆ ప్రొడక్ట్ లింక్ అనేది మీరు ప్రమోట్ అనేది చేయాలన్నమాట. ఎవరన్నా ఈ ప్రొడక్ట్ లింక్ మీరు పంపించిన ప్రొడక్ట్ లింక్ తోని బై చేశారనుకోండి, మీకు కొంత కమిషన్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ కి ఫ్లిప్కార్ట్ కి అఫిలియేట్ ఉంది, అమెజాన్ కి అఫిలియేట్ అనేది ఉంది. దీనికి సంబంధించిన వీడియోస్ ఒకసారి యూట్యూబ్ లో చెక్ చేయండి, అఫిలియేట్ ఎట్లా చేయాలన్నది. బ్లాగింగ్ ఆర్ కంటెంట్ రైటింగ్ అండి. మీకు ఒకవేళ ప్యాషన్ ఉంది అనుకోండి, ఆర్టికల్స్ రాయడము, కొరా వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు ఆర్టికల్స్ రాసుకోవచ్చు. ఓన్ బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేయండి, దాంట్లో పోస్టర్స్ పెట్టండి. అవే ఆ బ్లాగ్ పోస్టర్స్ కి గూగుల్ యాడ్సెన్స్ యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, మీకు కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎవరన్నా స్పాన్సరింగ్ చేసినా కూడా దాని ద్వారా కూడా మీకు ఇంకో సైడ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. దీని వల్ల మీకు అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే, ఎవరికన్నా యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు మీరు కంటెంట్ రైటింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా మిమ్మల్ని హైర్ చేసుకొని కొంచెం అమౌంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడానికి ఛాన్స్ ఉన్నది. యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏదైనా ఒక నీచ్ లో మీరు పర్ఫెక్ట్ ఉన్నారు. నీచ్ అంటే ఇన్ ద సెన్స్, సపోజ్
ఎగ్జాంపుల్ కి నేను కరెంట్ అఫైర్స్ గురించి క్లియర్ గా చెప్పగలుగుతాను, దాని మీద ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయండి. లేదు నేను ఒక న్యూసెస్ కి సంబంధించి చెప్తాను, దాని మీద ఒక చేయండి. లేదు నేను ఈ సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ ఉన్నాను, నేను మ్యాథమెటిక్స్ లో పర్ఫెక్ట్ ఉన్నాను, దా సబ్జెక్ట్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. నేను ఫిజిక్స్ లో పర్ఫెక్ట్ ఉన్నాను, దాని మీద ఒకటి క్రియేట్ చేయండి. లేదు ఏదైనా ఫన్నీగా ఏదైనా చేయగలుగుతాను, లేదంటే వ్లాగ్స్ చేయగలుగుతాను, ఏదైనా టూరింగ్ సంబంధించి ట్రావెల్స్ కి సంబంధించి చెప్పగలుగుతాను, దాని మీద చేయండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. లేదంటే ఏదైనా మొబైల్స్ ఏదైనా లాంచ్ అవుతున్నాయి, దాని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి, ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అనేది చెప్పగలుగుతాను, దాని మీద కూడా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది ప్రొవైడ్ చేయండి. ఇలా ఎడ్యుకేషనల్ బేస్ లో చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ లో బేస్ లో చేయొచ్చు. గేమింగ్ ఆడతాను, ఆ గేమింగ్ దాన్ని కూడా లైవ్ స్ట్రీమ్స్ అనేవి పెట్టుకోవచ్చు. యూట్యూబ్ లో అయినా ఇన్స్టాగ్రామ్స్ లో ఆడియన్స్ పెరిగారు అనుకోండి, యూట్యూబ్ లో ఎస్పెషల్లీ మీరు లైవ్స్ చేసినప్పుడు యాడ్స్ ద్వారా అమౌంట్ అనేది వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా బ్రాండ్ స్పాన్సర్షిప్ ద్వారా అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. దీని మీద కొంచెం ఫోకస్ అనేది చేయండి. ఇంటర్న్షిప్స్ అండి, పెయిడ్ ఇంటర్న్షిప్స్ చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. లింక్డ్ఇన్ వెబ్సైట్ కానివ్వండి, ఇంటర్న్షాలలో అప్లై చేయండి. ఈ వెబ్సైట్ లో అప్లై చేసుకుంటే ఆ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకొని మీకు పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందు కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు క్వాలిఫికేషన్, మీ స్టడీ అయిపోయిన తర్వాత మంచి జాబ్ కి కొంచెం హై సాలరీ ఉన్న కంపెనీస్ లో మీరు ఈ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేశారు అనుకోండి, మీకు జాబ్స్ అనేది రావడానికి ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అండి, ఈ బుక్స్ కానివ్వండి, ఏదైనా టెంప్లెట్స్ డిజైన్ చేయండి, వాటిని కూడా మీరు సెల్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో. లేదు ఏదైనా ప్రొడక్ట్స్ బై చేసుకోండి అండి, ఏ ప్రొడక్ట్స్ అన్న మీరు సెల్ అనేది ఆన్లైన్ లో చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఏదైనా స్టూడెంట్స్ కి అవసరమయ్యే బుక్స్ కానివ్వండి, ఏదైనా పెన్స్ స్పెషల్ గా ఉండేటి, వాటిని కూడా మీరు హోల్సేల్ లో బై చేసుకొని పర్చేస్ చేసుకొని వాటిని కూడా మీరు ఆన్లైన్ లో సెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, స్టూడెంట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో సెల్ చేయాలని చెప్తున్నానంటే ప్రొడక్ట్స్ వల్ల మీకు ఎంత బెనిఫిట్ ఉంటుందని మీకు తెలుసు కాబట్టి, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, మీరు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి వేరే వాళ్ళది బై చేయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. క్యాంపస్ సర్వీస్ అంటే మీ కాలేజ్ లోనే ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు ఈవెంట్ ప్లానింగ్ చేయండి, లేదంటే మీ కాలేజ్ లేదన్నా చిన్న చిన్న అవుట్లెట్స్ అనేవి పెట్టండి. ఎగ్జాంపుల్ కి చిప్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఒక ఫ్రిడ్జ్ లాంటిది ఉంటుంది కదా అండి, దాన్ని మీరు ఒకసారి బై చేసుకొని మీ కాలేజ్ లో పెట్టుకోండి అనుకోండి, దాన్ని కూడా సెల్ చేసుకొని మీకు అమౌంట్ వస్తుంది. అన్ని వేస్ చెప్పిన తర్వాత కూడా కొంతమంది స్టూడెంట్స్ కి ఒక డౌట్ రావచ్చు, నేను చదువుకుంటున్నాను కదా మళ్ళీ నా స్టడీ అనేది డిస్టర్బ్ అవుతుంది కానీ అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ వెతకకండి. మీకు ఒక టిప్ చెప్తా వినండి. డైలీ 2 hours 1 hour దీని మీద డెడికేటెడ్ టైం అనేది ఇన్వెస్ట్ చేయండి. డైలీ ఎగ్జాక్ట్లీ కన్సిస్టెన్సీగా డైలీ 1 hour 2 hours టైం ఈ ఎక్స్ట్రా ఎర్నింగ్స్ మీద ఫోకస్ అనేది చేయండి. మిగతా టైం మొత్తం మీ స్టడీకే ఇన్వెస్ట్ చేయండి. ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి. మీరు ఏ స్కిల్ నేర్చుకున్నా కూడా మీ సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఉన్నది అనుకోండి, ఫ్యూచర్ లో దాని త్రూ మీరు అమౌంట్ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనీ ఈస్ టెంపరీ అండి, స్కిల్స్ ఆర్ పర్మనెంట్. ఐ హోప్ అండి ఇవన్నీ వేస్ విన్న తర్వాత మీరు అమౌంట్ ఎర్న్ చేయగలుగుతారని మీకైతే ఒక నమ్మకం అయితే క్రియేట్ అయింది కదా. ఇప్పుడే స్టార్ట్ చేయండి, రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అనకుండా మీరు ఇప్పుడే ఒక వర్క్ అనేది స్టార్ట్ చేయండి. ఈ స్కిల్స్ లో చెప్పిన 10 ways లో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకొని దాని మీద ఎఫర్ట్స్ అండ్ వర్క్ అనేది చేయండి, టైం పెట్టండి. ఈ వేస్ లో నేను చెప్పిన 10 ways లో మీకు ఏది మంచిగా అనిపించింది, ఏది మీరు చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో ఆ వే అనేది టైప్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైతే ఈ స్కిల్స్ అనేవి అవసరం ఉందో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.